తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు 73 లక్షలు దాటిపోవడం ఒక ఎత్తు అయితే, ఇందులో స్పెషాలిటీ ఏంటంటే, సరే గతంలో ఉన్నటువంటి వాళ్ళు తీసుకున్నారు, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇందులోని సూక్ష్మాలు ఎత్తుకుతున్న సందర్భం ఒక కొత్త పాయింట్ వచ్చింది. తెలుగుదేశం సభ్యత్వాలు 2019 నాటికి 65 లక్షలు, ఇప్పుడు అది అధిగమించాలనుకున్నారు. 2024 డిసెంబర్ 15 నాటికి 73 లక్షలు. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే, కొత్తవి 54%, అంటే 39 లక్షల మంది కొత్త వాళ్ళు తీసుకున్నారు. అంటే 2019లో టీడీపీ సభ్యత్వం తీసుకున్న వాళ్ళలో 31 లక్షల మంది ఎందుకు సభ్యత్వం తీసుకోలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. అదే సందర్భంలో వీళ్ళు వచ్చేటప్పటికి ఖచ్చితంగా తీసుకున్నారు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఇది కొత్త వాళ్ళు 39 లక్షలతో పాటు పాత వాళ్ళు ఆ తర్వాత ఇప్పటి నుంచి తీసుకునే ప్రక్రియ చేస్తారా? ఇక్కడ ఏమైపోయిందంటే, ఇదివరకు నిజంగా పార్టీ కమిటెడ్ కార్యకర్తలు ఉండేవాళ్ళు, పార్టీకి సంబంధించిన, లేదా ఆ నాయకులు అనుచరులతో వాళ్ళతో వీళ్ళతో, లేదా 10 మంది పేర్లు. ఇప్పుడు అట్లా కాకుండా ఈ మన దాని ట్యాబ్లు, సిస్టము, స్మార్ట్ కార్డు, ఫోను ఇవన్నీ పెట్టేటప్పటికి నిజమైన వాళ్ళు కావాలి. ఇప్పుడు వాళ్ళు నిజమైన వాళ్ళు అయి ఉంటారు. అయితే అందరూ నిజంగా కార్యకర్తలుగా పనిచేస్తారా? సింపతైజర్ కూడా కార్యకర్త. సింపతైజర్ అంటే ఇంట్లో ఉద్యోగంలో వ్యాపారం తమ పని తాము చేసుకుంటూ కార్యకర్తలుగా, అంటే పార్టీకి సానుభూతి పరులు, పార్టీ కోసం వచ్చి పని చెయ్యరు, ఏదన్నా అవసరమైతే అందుకుంటారనమాట. లైక్ వీళ్ళు కూడా ఆర్ఎస్ఎస్ విధానాన్ని పట్టుకొస్తున్నారు. ఆర్ఎస్ఎస్లో అందరూ సభ్యులుగా ఉండేటటువంటి కాన్సెప్ట్ ఉండదు. అంటే బీజేపీలో సభ్యులు కాదు, బీజేపీకి కావాలన్నప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి పనిచేసి పెడతారు. అట్లాంటి సిస్టంలోకి తీసుకొస్తున్నట్టున్నారు.